దిలావర్పూర్ గుండంపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీ ఉద్రిక్తతలకు దారితీస్తోంది. పచ్చని పంట పొలాలతో కలకల్లాడుతున్న తమ గ్రామాల్లో విషం చిమ్మే పరిశ్రమ వద్దని గ్రామస్తులు ఆందోళన బాటపట్టారు. ఫ్యాక్టరీ నిర్మాణపు గోడలు కూల్చి కారుకు మంటలు పెట్టడంతో శాంతియుత నిరసనలు కాస్త రగడలకు దారితీస్తాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 60 మంది రైతులపై కేసులు పెట్టడంతో ఆందోళన పరిస్థితి నెలకొంది. భూసేకరణ సమయంలో గ్రామస్తులకు కంపెనీ యాజమాన్యం చెప్పిందేంటి, ఇప్పుడు ఏం జరుగుతోంది అనే దానిపై గ్రామస్తుల నుంచి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. నిర్మిస్తున్నటువంటి ఇథనాయిల్ ఫ్యాక్టరీని నిర్మించొద్దనేసి ఇటు గ్రామస్తులు అయితే రాస్తారోకోలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే 60 మంది రైతులపై అయితే ఇటు పోలీసులు అయితే 307 హత్యాయత్నం కేసులు అయితే పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం దిలావర్పూర్ గ్రామంలో ఉన్నాము. మనతో పాటు గ్రామస్తులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, దాదాపుగా 2 నెలల నుంచి మీరు కంపెనీ ఇక్కడ ఫ్యాక్టరీని ప్రారంభించొద్దనేసి ధర్నా రాస్తారోకోలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అసలు మీకు మరి స్పందన ఎలా ఉంది, పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు గ్రామంలో? మా గ్రామంలో అందరూ కూడా ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఎందుకంటే అవి సస్యశ్యామలమైన పంట భూములు, ప్రతి సంవత్సరం 2 పంటలు పండేటటువంటి భూములు, చాలా సారవంతమైన భూములు. మరియు ఎస్ఆర్ఎస్పికి బ్యాక్ వాటరు 1 కిలోమీటరు లోపలనే బ్యాక్ వాటర్ ఉన్నది. ఆ బ్యాక్ వాటర్ ద్వారా వీళ్ళు వదిలిన ఇథనాల్ ఫ్యాక్టరీ వదిలినటువంటి వ్యర్థాలన్నీ పోయి ఆ ఫ్యాక్టరీలో అది ఎస్ఆర్ఎస్పిలో కలవడం వల్ల ఏమవుతుందంటే అందులో ఉన్న జలచరాలు చనిపోయే ప్రమాదం ఉన్నది. మరియు దాని చుట్టూ ఉన్నటువంటి పొల్యూషన్ ద్వారా వాతావరణ కాలుష్యము ఏర్పడుతుంది. పంటలకు కూడా భూగర్భ జలాలు కలుషితం అవ్వడం వల్ల పంటలు కూడా నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మిషన్ భగీరథ ప్లాంటు దీనికి 5-6 కిలోమీటర్ల లోపల ఉన్నది. ఆ మిషన్ భగీరథ ద్వారా ఆదిలాబాద్ డిస్టిక్, నిర్మల్ డిస్టిక్కు మంచినీటి సౌకర్యము కల్పించింది ప్రభుత్వము. అలాంటి మంచినీటి సౌకర్యం కల్పించినటువంటి నీళ్లు కూడా కలుషితమై అనేక రోగాలు వచ్చే అవకాశం ఉన్నది. అందువలన మేము వీటన్నిటి ఉద్దేశంతో మేమందరము ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు, ఫ్యాక్టరీని అనుకూలమైన ప్లేస్ కాదు, ఇక్కడ నుంచి తరలించాలని మా కోరిక. అంటే ఇటువైపు ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా తాము స్థల సేకరణ చేసే సమయంలో గ్రామస్తులకు చెప్పాము, ఇక్కడ 0 పొల్యూషన్ తోటే ఈ కంపెనీని మేము ఫ్యాక్టరీ నిర్మాణం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామనేసి ఓవైపు కంపెనీ వాళ్ళు అంటున్న పరిస్థితులు అవి ఉన్నాయి. మీరేమో ఫ్యాక్టరీ నిర్మాణం చేయొద్దు అంటున్నారు. మరి స్థల సేకరణ చేసే సమయంలో మీకు అసలు ఫ్యాక్టరీకి సంబంధించిన విషయాలు ఏమైనా చెప్పారా లేదా, ఎట్లా ఉంది? ఫ్యాక్టరీకి స్థల సేకరణ చేసే సమయంలో అబద్ధాలు చెప్పి ఇక్కడ సీడ్ ఫ్యాక్టరీ, ఇథనాల్ ఫ్యాక్టరీ అంటే అవగాహన లేక, ఇథనాలు అనే పదము అవగాహన లేక ఇక్కడ సీడ్ ఫ్యాక్టరీ విత్తనాలు అని చెప్పి అబద్ధాలు చెప్పి ఫ్యాక్టరీ వాళ్ళు ఒక 5-6 ఏజెంట్ల ద్వారా స్థల సేకరణ చేయించి ఎవరికి తెలియకుండా ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి పరిస్థితి. దాదాపు ఇటు మీ 2 గ్రామాలకు సంబంధించి ఇప్పటికే 60 మంది రైతులపైన కూడా ఇటు పోలీసులు కేసులు పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే మీతో పాటు కలెక్టర్తో పాటు మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు కూడా రివ్యూ మీటింగ్ అయితే మీతో నిర్వహించిన పరిస్థితులు ఉన్నాయి. ఎటువంటి గ్యారంటీ ఇచ్చారు వాళ్ళు మీకు? అసలు కంపెనీ నిర్మాణం చేస్తా అన్నారు, ఎట్లా ఉన్నారు? వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసినాము, మాకు సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అని చెప్పడం జరిగింది. కలెక్టర్తో రివ్యూ మీటింగ్లో కూడా మేము పాల్గొనడం జరిగింది. మేము కూడా కలెక్టర్ అడిగితే కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఒక కమిటీ వేసిండు, భూగర్భ జలము మరియు పొల్యూషన్ శాఖ, 5-6 శాఖ, పంచాయతీరాజ్ శాఖ, ఇరిగేషన్ శాఖ, ఎస్సీలతోని కలిపి అందులో మమ్మలను కూడా సభ్యులుగా చేరుస్తూ కమిటీ వేస్తన్నాడు కలెక్టర్ గారు. అప్పటి వరకు పనులు నిల్వ చేస్తాని చెప్పడం జరిగింది. మొన్ననే కలెక్టర్ గారి ఛాంబర్లో మీటింగ్ పెట్టడం జరిగింది. మనతో పాటు యువ రైతులు కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఇప్పుడు రైతులు మీ పైన కూడా కేసులైన పరిస్థితులు ఉన్నాయి. సో మీరు ప్రధాన డిమాండ్ ఏంటిది మీరు? అసలు మా డిమాండ్ అంటే ఏం లేదు సార్, మాకు ఒకటే ఫ్యాక్టరీ తొలగించాలని మా డిమాండ్ సార్. మా మీద అక్రమంగా కేసులు పెట్టి మమ్మల్ని బాగా హింసిస్తున్నారు, బాగా మా పైకి దాడి చేస్తున్నారు. వాళ్ళే అవి మొత్తం కులగొట్టుకొని మా మీద కేసులు పెట్టడం ఇది మేము బాగా జీర్ణించుకోలేకపోతున్నాం. దీన్ని మేము ఒకటే చెప్తున్నాం, మాకు ఫ్యాక్టరీ వద్దు, మా భూమి మాకు కావాలంటే మీ భూమి ఇక్కడ ఇడిసపెట్టేసి పోకండి, మేము ఎంతో కొంత ఇచ్చుకుంటాం, మీ భూమి మేము తీసుకుంటాం, కానీ
మాకు మాత్రం ఈ ఫ్యాక్టరీ వద్దు సార్, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని మేము కోరుతున్నాం సార్. ఓవైపు ఇటు అధికారుల దగ్గర నుంచి అయితే అధికారులు మీకు ఏమైనా భరోసా ఇచ్చారా మొన్న కలిగిన మీతో పెట్టినటువంటి రివ్యూ మీటింగ్లో? మాకు ఇప్పటిదాకా ఏ అధికారి రాలేదు సార్, మాకు ఇప్పటిదాకా ఏ ఎమ్మెల్యే రాలేడు, ఎవ్వరు సుఖ ఏ చైర్మన్ రాలేదు, ఎవరు రాలేదు సార్. రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఎవరు సార్ మాకు దగ్గర ఇప్పటి సుఖ పరిమర్శించడానికి కూడా మా దగ్గరికి రాలేరు సార్. ఇప్పుడు మా ఆ ఎలక్షన్లో అప్పుడు వస్తారు, ఓట్లకు వస్తారు, కానీ ఇప్పుడు మాత్రం ఇంతమంది 60 మంది మీద కేసు అయినా సుఖ ఎటువంటి వాళ్ళు రాలేదు సార్. ఏ ఎమ్మెల్యే రాలే, ఏ ముఖ్యమంత్రి రాలే, ఎవరు రాలే. ఇంత మేము రోడ్డు ఎక్కుతున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, కానీ సార్ ఎటువంటి స్పర్శ కూడా మా పైన లేదు సార్. ప్రధాన డిమాండ్ ఏంటి? మా డిమాండ్ అంటూ ఏం లేదు సార్, మాకు ఫ్యాక్టరీ తొలగిపోవాలి అంతే. రెండు గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అయితే డిమాండ్ చేస్తున్నది ఒకటే, ఖచ్చితంగా తమ ప్రాంతంలో ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించొద్దు, అధికారులు ఇప్పటికైనా స్పందించాలి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఈ కంపెనీ నిర్మాణం కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేసి ఇటు గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి.